కాలీఫ్లవర్ వింగ్స్. వావ్. సో కాలీఫ్లవర్ వింగ్స్ మనం యూజువల్గా గోబీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము, అండ్ ఎందుకంటే అదొక మంచి జంక్ ఫుడ్ అని అనుకుంటారు కానీ బట్ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే మంచూరియన్ ఇదంతా చాలా ఇష్టంగా తింటారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో చూద్దాం ఈ కాలీఫ్లవర్ వింగ్స్ అనేవి ఎలా ఉంటాయి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఆల్రెడీ నువ్వు కాలీఫ్లవర్ మంచిగా బాయిల్ చేసి తీసుకొచ్చాము, జస్ట్ దాన్ని మ్యారినేట్ చేసి మనం ప్రిపేర్ చేసుకుంటాం. అవును. సో యూజువల్గా ఏంటంటే మనం మంచూరియా కార్న్ఫ్లోర్తో ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఏదో తీసుకొచ్చేసావు పౌడర్, ఏంటి పల్లి పౌడర్? లేదు, బాదం పౌడర్ ఒకటి, ఆనియన్ పౌడర్, వెల్లుల్లి పౌడర్. అంటే ఈ 3 పౌడర్స్ కొంచెం రేర్గా యూస్ చేస్తాము, అందుకని అది చెప్పాను. ఎస్, బాదం పౌడర్ అనగానే మంచి ఫైబర్ అండ్ అలాగే నట్స్ యూస్ చేస్తూ ఉండాలి. కొంతమంది నట్స్ అలా తీసుకుంటూ ఉండడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇలా చక్కగా పౌడర్ చేసి మంచిగా కాలీఫ్లవర్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. అవును. సో పర్ఫెక్ట్ కాంబినేషన్. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఒక స్పూన్ ముందుగా మనం పౌడర్స్ అన్ని కూడా వేసేసుకుందాం. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా అయితే మనం బాదం పౌడర్ ఎక్కువ యూస్ చేస్తాం. అవును, ఎక్కువ యూస్ చేస్తున్నాం. ఇది బాదం పౌడర్, వెల్లుల్లి పౌడర్, కొంచెం కారం, కొంచెం పెప్పర్ కూడా, అండ్ అలాగే ఆనియన్ పౌడర్ కొంచెం. సో యూజువల్గా మనము ఆనియన్ పౌడర్ కానీ లేకపోతే వెల్లుల్లి పౌడర్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము కొన్ని రెసిపీస్లో. సో ఎంత తరచుగా వాడచ్చు, ఎందుకంటే ప్రాసెస్డ్ క్యాండ్ ఫుడ్స్ అనే అంటాం కదా వీటిని. ఎస్, అవును. సో నార్మల్గా ఏంటంటే ఎక్కువగా ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి ఇవన్నీ కూడా వాడి కొంతమందికి బోర్ కూడా వస్తుంది. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఇస్తే కూడా వాళ్ళు అలాగే తినేసారు. సో కొంచెం పౌడర్ ఫామ్లో కానీ లేదంటే దాన్ని కొంచెం జ్యూస్ చేసి ఆ ఫామ్లో మనము అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఫైనల్లీ కొంచెం సాల్ట్. ఇంకా సో కాంబినేషన్స్ అనేది చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆ కాలీఫ్లవర్కి బాదం పౌడర్ అనేది జెల్లప్ అవుతుందా లేదా అనేది మాత్రం చూసుకుంటే మిగతావన్నీ మనం కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉండొచ్చు. ఎస్, అవును. కొన్ని మిస్ మ్యాచ్ ఉంటాయి, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అవును. సో ఇదేంటంటే మనకు కొంచెం స్టార్చ్ ఫ్రీ అని కూడా చెప్పొచ్చు, బికాజ్ మనం కార్న్ కూడా ఏం యూస్ చేయట్లేదు ఇందులో కాబట్టి. సో చాలా మంది ఆ స్టార్చ్ కూడా ఎక్కువగా తీసుకోరు డైట్లో ఉన్నప్పుడు. సో వాళ్ళకి ఇది బాదం పౌడర్ అనేది కొంచెం డిఫరెంట్ ఆప్షన్. సో ఇది కొంచెం స్నాక్ ఆప్షన్ కాబట్టి బ్రంచ్ లాగా, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి ముందు లేకపోతే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. సో కొంచెం డిజో మస్టర్డ్ సాస్ కూడా. ఇందులోనే మనం కొంచెం ఆయిల్ కూడా వేద్దాము. సో కొంచెం కన్సిస్టెన్సీ మనకి థిక్గా వచ్చింది కాబట్టి కొద్దిగా కొన్ని వాటర్ వేసుకుందాం. సో నీళ్ళు కాకుండా లేకపోతే మనం ఒక్కొక్కసారి పెరుగు కానీ ఇలాంటి ఆప్షన్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అది కూడా మనం డైట్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం థిన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కాలీఫ్లవర్ ఇందులో యాడ్ చేసేస్తాం. ఓకే. సో ఈలోపు మనం ప్యాన్ హీట్ చేసేనా? ప్యాన్ కాదు, మనం దీన్ని బేక్ చేస్తున్నాము. సో వావ్, మరీ హెల్తీ అనమాట. సూపర్. ఓకే. సో ఇది మిక్స్ చేసుకుందాం. కాలీఫ్లవర్ కూడా ఇందులో వేసాక బేకింగ్ ప్లేట్కి మనం ఆయిల్ గ్రీస్ చేద్దాం. ఓకే. సో ఎలాగో మనం బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువసేపు బేకింగ్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదు అన్నమాట. ఓకే. సో కలుపుతుంది, నేను బేకింగ్ ప్లేట్ తీసుకొస్తాను. ఎస్, ఓకే. సో కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకుందాము బేకింగ్ ప్లేట్కి. సో ఇప్పుడు డిప్ చేసుకున్న కాలీఫ్లవర్స్ని బేకింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. సో మెయిన్గా ఏంటంటే
మస్టర్డ్ సాస్ అండ్ అలాగే బాదం పౌడర్ అనేది కొంచెం టేస్ట్ ని బాగా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. అవును. యూజువల్ గా మనము చాట్ మసాలా లేకపోతే పెరుగు, కారం ఇవే యూస్ చేస్తుంటాము ధనియాల పొడి ఆ మ్యారినేషన్ కి. ఇది చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట యాక్చువల్లీ. అవును. సో ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటే కూడా పిల్లలకు కూడా బాగా ఇష్టంతో తింటారు. అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మనం దేంట్లో అయినా మిక్స్ చేయొచ్చు. అండ్ కొన్ని మాత్రమే ప్రతి దాంట్లో కూడా జల్లపోతాయి. సో దాని మీద మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. డెఫినెట్లీ చూద్దాం మరి బేక్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే. సో దీని మీద కూడా లైట్గా అలా ఆయిల్ వేసేసి మనం బేక్ చేసేసుకుందాం. ఓకే. సో అండ్ ఆ మస్టర్డ్ సాస్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. సో ఇంకా బేక్ చేసేనా మరి? ఇంకా మనం బేక్ చేసేసుకుందాం. సో ప్రాసెస్ అంటే కుకింగ్ ప్రాసెస్ కూడా మనం చాలా హెల్దీగా చేస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా కదా. సో బేకింగ్ అనేది వెరీ హెల్దీ ప్రాసెస్. చూద్దాం ఎలా ఉంటుంది, టేస్ట్ ఏంటి అని. సో చూద్దాం పల్లవి ఎలా బేక్ అయ్యాయి ఏంటి అని. చూసేద్దాం. చాలా క్రిస్పీగా కూడా అయిపోయాయి. ఓకే లాస్య, కాలీఫ్లవర్ వింగ్స్ రెడీ అయిపోయాయి. కాలీఫ్లవర్ వింగ్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కాలీఫ్లవర్ వింగ్స్ కి కావాల్సిన పదార్థాలు: బాదం పొడి 1 కప్పు, వెల్లుల్లి పొడి 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మస్టర్డ్ సాస్ 3 టేబుల్ స్పూన్లు, కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు. కాలీఫ్లవర్ వింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో బాదం పొడి, వెల్లుల్లి పొడి, కారం, మిరియాల పొడి, ఉల్లిపాయ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మస్టర్డ్ సాస్ వేసి అలాగే కొద్దిగా నూనె, నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలను బాదం పొడి మిశ్రమంతో వేసి బాగా మ్యారినేట్ చేసుకొని బేకింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఓవెన్ లో పెట్టి 10 నిమిషాల పాటు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కాలీఫ్లవర్ వింగ్స్ రెడీ.